ఈ ఘటనకు సంబంధించిన తాజా అప్డేట్ సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. అర్ధరాత్రి విజయవాడ నగరంలో ఎస్వీఆర్ బస్సు స్వైర విహారానికి 5 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వీళ్ళంతా చనిపోయిన వాళ్ళంతా నిరాధలు అనాథలు కావడంతో వాళ్ళకి సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు తెలియలేదు. బస్సులో 40 మంది వరకు అప్పుడు ప్రయాణిస్తున్నారు. వాళ్ళందరికీ స్వల్ప గాయాలయ్యాయి. కొంతమందికి మాత్రం పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించి సమాచారం చెప్పడానికి ప్రత్యక్ష సాక్షి ఒకరు మనతో ఉన్నారు. బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళు ఒకసారి కనుక్కుందాం. బస్సు ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని గంటలకు అక్కడ బయలుదేరింది? హైదరాబాద్ నుంచి వైజాగ్ వస్తుందండి. అక్కడ 8-9 కల్లా బయలుదేరింది. మీరు ఎక్కడ ఎక్కారు బస్సు? అక్కడ హైదరాబాద్ లో ఎక్కినామా. హైదరాబాద్ లో ఎక్కడ ఎక్కారు? మదీపట్నం. అంటే అక్కడ దాకా బస్సులో వేరే దాంట్లో తీసుకెళ్లి అక్కడ బస్సు ఎక్కి వేరే బస్సు తెచ్చి వేరే బస్సు నుంచి మాకు ఎక్కించారు. నాన్ ఏసీ బస్సా ఓల్వోనా? నాన్ ఏసీ. ఇక్కడ నుంచి అంటే ఏంటి ప్రాబ్లం? ఇక్కడికి వచ్చాక ఏం జరిగింది? చాలా ఓవర్ స్పీడ్ మీద వచ్చి గుద్దినారండి. మా గుద్ది పడిపోయిందండి. నాన్ ఏసీ బస్సు 3 గంటల్లో, మీరు అక్కడ 9 గంటలకు బయలుదేరితే ఇక్కడ 12:30 గంటే మధ్యలో హాఫ్ అన్ అవర్ లంచ్ ఆగితే 3 అవర్స్ లో రావడం అంటే చాలా అతి వేగంగా రావడం. మీరు డ్రైవర్ కి ఏమైనా చెప్పడం జరిగిందా వేగంగా వస్తున్నారు స్పీడ్ తగ్గించండి అని? కానీ అట్లా ఇక్కడ ఏం జరిగింది మీకు గుర్తొచ్చేసరికి ఎలాంటి సమాచారం మీరు ఏం చెప్పగలరు ఆ ప్రమాదం గురించి? బస్సు మొత్తం ఉల్టా ఉంది. బస్సు ఉల్టా ఉంటే వచ్చి అందరూ వచ్చి డోర్లు తీసి మాకు హాస్పిటల్ తీసుకెళ్ళారు. నిద్రపోతున్నారు. బస్సులో వాళ్ళకి ఎవరికైనా ఏమో తెలియదండి నాకు. ఏం చేస్తుంటారు మీరు? మేము డ్యూటీ చేస్తుంటాము నైట్. ఏం డ్యూటీ అంటే దేనికి? ఇప్పుడు ఊరికి వెళ్తున్నారా? ఏ ఊరు? సొంత ఊరు మీది? సొంత ఊరు మల్లిపురం వెళ్తున్నాము. హైదరాబాద్ లో ఏం చేస్తుంటారు? షాప్ లో పనిచేస్తున్నాము. ఇది బస్సులో ప్రయాణిస్తున్న ప్రత్యక్ష సాక్షి చెప్తున్న వివరాల ప్రకారం అక్కడి నుంచి అతి వేగంగా రాబట్టే ఇక్కడ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. నిజంగా వీళ్ళు అతి వేగంగా డ్రైవర్ల నిర్లక్ష్యానికి, ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల నిర్లక్ష్యానికి ఎంతో మంది ప్రాణాలు తరచూ గాల్లో కలిసిపోతున్నాయి. మనం షిరిడీ ప్రయాణానికి సంబంధించి కాళేశ్వరి బస్సు ప్రయాణంలో 30 మంది, వాళ్ళ 13 మంది టీసీఎస్ ఇంజనీర్లు, భావి భారత ఇంజనీర్లు అప్పుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రమాదంలో అనాథలు, నిర్భాగ్యులు 5 మంది తమ నిండు ప్రాణాలని వాళ్ళ బస్సు టైరుకి చక్రాల కింద నలిగిపోయాయి. వాళ్ళ జీవితాలు తెల్లవారకు ముందే వాళ్ళ బతుకులు తెల్లవారిపోయాయి. ఇలాంటి అత్యంత దారుణమైన పరిస్థితులు ప్రైవేట్ బస్సుల ఆపరేటర్ల వల్ల కలుగుతున్నాయి. గతంలో ఎన్నో ప్రమాదాలు మనం చూస్తున్నాం. కానీ ఇప్పటికీ ప్రభుత్వం వీళ్ళ మీద తీసుకున్న చర్యలు అయితే చాలా శూన్యమని చెప్పుకోవచ్చు. రాత్రి జరిగిన ప్రమాదానికి సంబంధించి కూడా ఎస్వీఆర్ యాజమాన్యం స్పందిస్తున్న తీరు మాత్రం చాలా ఆక్షేపణీయమని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ప్రయాణికుల వివరాలను కూడా పూర్తిగా ప్రభుత్వానికి కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరిని ఎక్కడ పడితే అక్కడ ఎంత కమిషన్ పెడితే అంత, ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే వాళ్ళ దగ్గర పేర్లు కూడా నమోదు చేసుకోకుండా బస్సులో వాళ్ళ ప్రయాణికులని చేరవేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఒక నాన్ ఏసీ బస్సు కేవలం హైదరాబాద్ నుంచి బయలుదేరిన 3 గంటల్లో 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం అంటే అతివేగంగా వస్తున్నట్లే. అంత అతివేగంతో రాబట్టే ఇక్కడ నిర్లక్ష్యంగా డ్రైవర్ వ్యవహరించడం వల్ల ప్రమాదానికి గురిందని ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రమాదాలపైన ఉన్నత స్థాయి సమీక్షిస్తే గానీ వీటిని అరికట్టే పరిస్థితి ఉండదు. లేకపోతే ప్రైవేట్ బస్సుల ఇట్లాంటి ధోరణులకు మాత్రం ఎంతో మంది ఇక బలికాక తప్పని పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. కెమెరా పర్సన్. ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్వీఆర్ యాజమాన్యం ఇప్పటికైనా స్పందించిందో లేదో తెలుసుకుందాం. మా ప్రతినిధి రాకేష్ లక్టీకపూర్లోని ఎస్వీఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ దగ్గర ఉన్నారు. మరిన్ని వివరాలు అందిస్తారు. రాకేష్, ఇంత పెద్ద ప్రమాదం జరిగి 5 వ్యక్తులు చనిపోయి 14 మంది తీవ్రంగా గాయపడినటువంటి సంఘటన జరిగిన ఎస్వీఆర్ ట్రావెల్స్ కు మాత్రం చీమ కుట్టినట్టుగా కూడా లేదు. యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదు. కనీసం దాని బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల బంధువులు, కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ కూడా రిసీవ్ చేసుకుని ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. మనం ప్రస్తుతానికైతే లకడికప్పుల్లో ఉన్నటువంటి ఎస్వీఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ హెడ్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళేటువంటి టూర్స్ కి సంబంధించి, ట్రావెల్స్ కి సంబంధించినటువంటి బస్సులు కానీ, తెల్లారి రిజర్వేషన్స్ కానీ, వాటన్నిటికి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అంతా ఇక్కడే ఉంటుంది. నైట్ మొత్తం కూడా వర్క్ జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ డే రిజర్వేషన్స్ ఆన్లైన్ లో పెట్టడము, అదేవిధంగా బస్సులు దానికి సంబంధించి వాటిని అన్నిటిని కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. అయితే యాక్సిడెంట్ జరిగిన తర్వాత, ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిన ఇన్ఫర్మేషన్ తెలిసిందో ఆ తర్వాత మొత్తం కూడా దీన్ని షట్టర్స్ క్లోజ్ చేశారు. నైట్ మొత్తం వర్క్ కూడా ఆపేశారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటివరకు కూడా షట్టర్స్ ఓపెన్ చేయలేదు. అదేవిధంగా జస్ట్ డయల్కి ఫోన్ చేసినా, లేదంటే టికెట్స్ ప్రింటింగ్ చేసినటువంటి టికెట్స్ మీద కానీ, లేదంటే ఎక్కడ చూసినా ఎస్వీఆర్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి సమాచారం 4 ఫోన్ నెంబర్లు ఉంటాయి. 4 ఫోన్ నెంబర్లు కూడా ఇదే ఆఫీస్లో ఉన్నాయి. నైట్ నుంచి కూడా రింగ్ అవుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బాధితులు ఉన్నారో దాంట్లో జర్నీ చేసినటువంటి ప్రయాణికులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రి మొత్తం ఫోన్ చేసి ఆతృతగా ఒక ఆందోళనతో ఫోన్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి కనీసం ఇక్కడ సిబ్బంది ఫోన్ లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి. కానీ లోపల మాత్రం కొంతమంది వర్కర్స్ ఉన్నట్టుగా అర్థమవుతుంది రాత్రి. ఎందుకంటే లైట్స్ అన్ని ఆన్ చేస్తున్నాయి కానీ ఫోన్స్ రింగ్ అవుతున్నా కానీ ఎవరు లిఫ్ట్ చేయనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. కొంతమంది రాత్రి బంధువులు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నించినా కూడా ఇక్కడ డోర్స్ కూడా ఓపెన్ చేయలేదని చెప్పేసి పక్కన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం గతంలో కాళేశ్వరి ట్రావెల్స్ కి సంబంధించినటువంటి సంఘటన జరిగిన తర్వాత హడావుడిగా 2-3 రోజులు కాస్త హడావుడి చేసి బస్సులన్నింటినీ కూడా సీజ్ చేసి ఆర్టీఓ ఆఫీసులలో చాలా ఫైన్లు వేసి సీజ్ చేసి పెట్టినటువంటి వందల బస్సులు కూడా ఇప్పుడు ఏ ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క ఆర్టీఓ ఆఫీసులలో కూడా లేవు. అన్ని బస్సులు కూడా విడిపించుకున్నారు. లంచాలు ఇచ్చుకొని ఫైన్లు కట్టి కొన్ని అన్ఫిట్ బస్సెస్ కూడా రోడ్ల మీద నడుస్తున్నటువంటి పరిస్థితి. పండుగ సందర్భంలో 4 రెట్లు 5 రెట్లు టికెట్ల రేట్లు పెంచి అమ్ముతున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ దానికి సంబంధించినటువంటి భద్రతా చర్యలు మాత్రం చేపట్టిన అడ్డగోలుగా డొక్కు బస్సులను రోడ్ల మీద నడుపుతూ దానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా లేకుండా అదేవిధంగా పండుగ సందర్భంలో షెడ్లో ఉన్నటువంటి వాటిని తాత్కాలిక మరమ్మతులు చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వానికి ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఒక నియంత్రణ వ్యవస్థ లేదు, ఒక కంట్రోలింగ్ సిస్టమ్ లేదు. అదేవిధంగా వీళ్ళ టికెట్లు ఎంతవరకు పెంచుకొని అమ్మొచ్చు, ఏ రేటుకి అమ్మొచ్చు అనే దాని మీద కూడా ఒక నియంత్రణ వ్యవస్థ లేదు. ఆర్టీఏ అధికారుల నుంచి మంత్రుల వరకు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి మామూలు అంతా అనేది బహిరంగ రహస్యం. కొంతమంది మాజీ మంత్రులకు ఏకంగా సమాధానం చెప్పడానికి కూడా ఎస్వీఆర్ యాజమాన్యం ముందుకు రావడం లేదు. ఇందులో ప్రయాణిస్తున్న వారంతా ఉత్తరాంధ్ర వాసులే. సగం మంది విశాఖ వాసులు కాగా మిగతా వాళ్ళు శ్రీకాకుళంకు చెందిన వాళ్ళు. ప్రమాదం జరిగినట్టు ఇప్పటికీ కొంతమంది బంధువులకు తెలియదు. దీంతో బంధువుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.